జ్యోతిష శాస్త్రంలో రాశులు 12 ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇలా 12 రాశులలో కలిసి 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఊహారేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబడినవే మేషము, మీనం మొదలగు రాశులు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాసకాలం ఉంటాడు. ఆ తరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి 2 గంటలు చొప్పున 24 గంటల కాలాన్ని 12 లగ్నాలుగా విభజిస్తారు. ఒక రోజులో 12 లగ్నాలు ఉంటాయి. ప్రతి 2 గంటల సమయానికి లగ్నం మారుతూ ఉంటుంది. పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన లగ్నం అతడికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం అవుతుంది. మేషమునకు అధిపతి కుజుడు, వృషభముకు అధిపతి శుక్రుడు, మిథునముకు అధిపతి బుధుడు, కర్కాటకముకు అధిపతి చంద్రుడు, సింహముకు అధిపతి సూర్యుడు, కన్యకు అధిపతి బుధుడు, తులకు అధిపతి శుక్రుడు, వృశ్చికముకు అధిపతి కుజుడు, ధనస్సుకు అధిపతి గురువు, కుంభములకు శని అధిపతి. చివరి రాశి అయిన మీనముకు అధిపతి గురువు. కర్కాటక రాశి ప్రత్యేకతలు. కర్కాటక రాశిని మార్చగల రాశిగా పరిగణిస్తారు. ఈ రాశిచక్రం యొక్క చిహ్నం పీత. ఈ రాశిచక్రం యొక్క పాలక గ్రహం చంద్రుడు. కర్కాటక రాశి యొక్క దిశ ఉత్తరం. జన్మనామం హే, హూ, హే, హో, డా, డి, డే, దో అక్షరాలతో ప్రారంభమై ఉంటుంది. పునర్వసు నక్షత్రం యొక్క మొదటి పాదం, పుష్య, ఆశ్లేష నక్షత్రాలలో 4వ పాదం ఈ రాశి పరిధిలోకి వస్తుంది. ఇది నీటి మూలకం యొక్క రాశిచక్రం. కర్కాటక రాశికి దేవుడు శివుడు. కర్కాటకం స్త్రీ రాశిచక్రం. కర్కాటక రాశి స్వభావం. కర్కాటక రాశి ప్రజలు భావోద్వేగ స్వభావం కలిగి ఉంటారు. వారు స్త్రీలచే సులభంగా ప్రభావితమవుతారు. మంచి స్నేహితులను కలిగి ఉంటారు. ఆధ్యాత్మికతను నమ్ముతారు. కర్కాటక రాశి వారు నైతికతను, న్యాయాన్ని ఇష్టపడేవారు. అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఆలోచనాపరులు, తృప్తిపరులు, మానవతను ఆరాధించేవారు, స్వీట్లను ఇష్టపడేవారు, ఉదార మనస్తత్వం, నీటిని ఇష్టపడేవారు, చురుకైన బుద్ధి కలవారు. వారి పనిలో సమర్థత చూపుతారు. కర్కాటక రాశి లక్షణాలు. కర్కాటక రాశిచక్రాన్ని పాలించే గ్రహం చంద్రుడు. చంద్రుడు గ్రహాలలో మనస్సుకు కారకుడని చెబుతారు. చంద్రుడు చల్లగా, సంపూర్ణంగా ఉన్నాడు. చంద్రుని యొక్క గరిష్ట ప్రభావం మనస్సుపై కనిపిస్తుంది. ఈ కారణంగా కర్కాటక రాశిచక్రం యొక్క వ్యక్తులు భావోద్వేగ ఆలోచనలు కలిగి ఉంటారు. కర్కాటక రాశిచక్రం యొక్క వ్యక్తులు వారి స్వభావంలో మరింత వశ్యత మరియు అనిశ్చితిని కలిగి ఉంటారు. ఊహాశక్తి ఉంటుంది. వారు ప్లానర్లు, సమర్థవంతమైన నిర్వాహకులు. సంగీతం, కళలను ఇష్టపడతారు. కర్కాటక రాశి చిహ్నం. కాలపురుషుని జాతకంలో కర్కాటక రాశి 4వ రాశి. ఈ రాశిచక్రం యొక్క చిహ్నం పీత. పీత తన ఇంటిని ప్రేమిస్తున్నట్లే కర్కాటక రాశిలో జన్మించిన వారు కూడా తమ ఇంటిని చాలా ప్రేమిస్తారు. కర్కాటక రాశి జాతకులు మానవీయతను ఇష్టపడతారు. సంపద, ఐశ్వర్యం కలిగి ఉంటారు. వీరిది ఉదారమైన మనస్సు. నీటిని ప్రేమించేవారు, వినయపూర్వకమైనవారు, సున్నితమైనవారు. ఉల్లాసభరితంగా, శృంగారభరితంగా ఉంటారు. కర్కాటక రాశి ప్రతికూలతలు. కర్కాటక రాశి జాతకులు మార్పులకు లోనవుతారు. ఈ వ్యక్తులు అనిశ్చిత మరియు అనూహ్య స్వభావం కలిగి ఉంటారు. వారికి త్వరగా కోపం వస్తుంది. వారు త్వరగా విశ్వసించలేరు. నమ్మదగని వాటిని కూడా అసురక్షితంగా భావిస్తారు. వారు తరచుగా తమ లక్ష్యాలకు సంబంధించి స్థిరంగా ఉండలేరు. ఒక లక్ష్యంపై ఎక్కువసేపు దృష్టి పెట్టవద్దు. కర్కాటక రాశి కెరీర్. మిథున రాశికి చెందిన వ్యక్తులు తరచుగా ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండలేరు. నీటి మూలకం యొక్క స్వభావం కారణంగా వారి ఆలోచనలలో వైవిధ్యం ఉంటుంది. అయినప్పటికీ వారు బహుముఖ ప్రతిభతో సమృద్ధిగా ఉంటారు. వారిపై స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు కవులు, బోధకులు, సౌందర్య వస్తువుల వ్యాపారం, నిర్వహణ,
న్యాయ మరియు పరిపాలనా రంగాలలో ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. వారి నాయకత్వ సామర్థ్యాల వల్ల రాజకీయంగా విజయం సాధిస్తారు. కళారంగంలో కూడా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఈ వ్యక్తులు బోధనా రంగంలో కూడా మంచి విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా జర్నలిజం, ఎలక్ట్రానిక్ మీడియా, మహిళల దుస్తులు, వెండి, మేనేజ్మెంట్, పాలు మరియు పాల ఉత్పత్తులు వంటి రంగాలలో పనిచేయడానికి ఇష్టపడతారు. కర్కాటక రాశి ఆరోగ్యం. కర్కాటక రాశి వారికి ఛాతీ సంబంధిత సమస్యలు ఉంటాయి. కడుపు సమస్యలు, గుండె సమస్యలు, జీర్ణశక్తి, మానసిక వ్యాధులే కాకుండా క్యాన్సర్ ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కర్కాటక రాశి ఉన్నవారు ఎముకల వ్యాధులతో కూడా ఎక్కువగా ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామిగా కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు. వారు తమ పనిలో ఎలాంటి జోక్యాన్ని ఇష్టపడరు. దీని కారణంగా కొన్నిసార్లు వారి వైవాహిక జీవితం ఒత్తిడితో కూడుకున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరిస్తారు అని ఆశిస్తూ ధన్యవాదాలు.